అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అయింది. చూసే ఉంటారు కదా. సో మీరందరూ నాకు ఒక్కటే అనిపించింది, షాల్ని ఎంట్రీ తర్వాత కట్ చేస్తే అభిజిత్ గారు వెళ్ళి తన్ని చెప్పులు ఇలా ఇలా క్లాత్తో తోడటం, ఈ చిన్న పని అయినా పెద్ద పని అయినా చెయ్యాలి అనటం నాకు అది కొంచెం ఓవర్గా అనిపించింది. సో మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అమ్మాయి చూడటానికి బాగుంది, తన హెయిర్ నాకు చాలా బాగా నచ్చింది. చూడటం కంటే తన హెయిర్ అయితే చాలా బాగుంది. తన పర్సనాలిటీ కానీ కొంచెం లావు కావడం, అక్కడ నేను సెలెక్ట్ అవ్వాలని చెప్పడం, ఫోన్ పలగొడతా అన్నా కానీ పలగొట్టండి అని చెప్పడం, లాస్ట్కి అయితే పలగొట్టలేదు అనుకోండి. సో తను ఉన్న డెడికేషన్ కొంచెం బాగానే ఉందిరా అమ్మాయి, హౌస్లోకి వస్తే పర్లేదు చూద్దాంలే అన్నట్టు కొంచెం అనిపించింది. కాకపోతే నాకు తన హెయిర్ అయితే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా వచ్చిన దగ్గర నుంచి అభిజిత్ గారు అంటే ఉన్న ఇష్టం అవన్నీ తన కళలో కూడా కనిపించాయి. తన పైన ఉన్న ఇష్టాన్ని చెప్తుంది. తను కూడా షూ తుడవమంటే తనకి ఇష్టం ఉండదంట, వాష్రూమ్ క్లీన్ చేయటం, ఇలా ఏది క్లీన్ చేయటం అంట ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు షూ ఇచ్చి క్లీన్ చేయమన్నప్పుడు తను ఇంకా షోలో బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇవన్నీ చెయ్యాలి అన్నారు కాబట్టి సో ఇంకా షూ క్లీన్ చేయటానికి ఇక చేసిందనమాట. చేస్తే తనకి ఇష్టం లేకపోయినా చేసిందని అభిజిత్ గారు ఇంకా ఏం చేశారు, వెళ్ళి ఆ చెప్పులు తొడవటం అనేది నాకు అదొకటి మంచిగా అనిపించలేదు. అది ఏం జరిగిందో మనకు తెలియదు, ముందు వెనక ఏం జరిగింది, ఎడిటింగ్లో ఏం జరిగింది, దాన్ని ఎలా యాడ్ చేశారు అని మనకు తెలియదు. కానీ మనకు చూపించింది ఏంటి అంటే అభిజిత్ గారు వెంటనే తన క్లీన్ చేసి వచ్చి రాగానే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వెళ్ళి తనకి వెళ్ళి చెప్పులు క్లీన్ చేయడం అది నాకు సరిగా అనిపించలేదు. ఇంత ఓవర్ చేస్తున్నారా అనిపించింది. అంటే కొంతమంది నాకు ఏంటంటే ఆ స్టేజ్ మీద నిన్న కొంతమంది అవమానించారు, కొంతమందితో మంచిగా మాట్లాడారు అని నాకు అనిపించింది. అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ మరి అక్కడ షో ఫార్మాట్ పెట్టా, లేకపోతే డైరెక్టర్స్ చెప్పేదా, లేకపోతే బిగ్ బాస్ టీఆర్పీ కోసం ఇవంతా కొంచెం ఇలా చేస్తారా, మనకి ఇవన్నీ తెలియదు. కాకపోతే అలా ఆయన వెళ్ళి చెప్పులు దూడటం అని నచ్చలేదు. కొంతమందితో జడ్జెస్ ఏంటంటే మంచిగా ఉన్నారు, కొంతమందితో ర్యాష్గా ఉన్నారు, కొంతమందికి ఏంటంటే నువ్వు సెట్గా నువ్వు వెళ్ళిపో, నువ్వు వీడియోలు చేసుకో బయట అని చెప్పేశారు. సో వీటిలన్నిటి గురించి మీరేమంటారు అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోని అయితే షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. తగ్గేదలిని అబ్బా బిగ్ బాస్ వస్తుంది, ఇంకా మనం రివ్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పటికీ కావాలి. అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అయింది. చూసే ఉంటారు కదా. సో మీరందరూ నాకు ఒక్కటే అనిపించింది, షాల్ని ఎంట్రీ తర్వాత కట్ చేస్తే అభిజిత్ గారు వెళ్ళి తన్ని చెప్పులు ఇలా ఇలా క్లాత్తో తోడటం, ఈ చిన్న పని అయినా పెద్ద పని అయినా చెయ్యాలి అనటం నాకు అది కొంచెం ఓవర్గా అనిపించింది. సో మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అమ్మాయి చూడటానికి బాగుంది, తన హెయిర్ నాకు చాలా బాగా నచ్చింది. చూడటం కంటే తన హెయిర్ అయితే చాలా బాగుంది. తన పర్సనాలిటీ కానీ కొంచెం లావు కావడం, అక్కడ నేను సెలెక్ట్ అవ్వాలని చెప్పడం, ఫోన్ పలగొడతా అన్నా కానీ పలగొట్టండి అని చెప్పడం, లాస్ట్కి అయితే పలగొట్టలేదు అనుకోండి. సో తను ఉన్న డెడికేషన్ కొంచెం బాగానే ఉందిరా అమ్మాయి, హౌస్లోకి వస్తే పర్లేదు చూద్దాంలే అన్నట్టు కొంచెం అనిపించింది. కాకపోతే నాకు తన హెయిర్ అయితే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా వచ్చిన దగ్గర నుంచి అభిజిత్ గారు అంటే ఉన్న ఇష్టం అవన్నీ తన కళలో కూడా కనిపించాయి. తన పైన ఉన్న ఇష్టాన్ని చెప్తుంది. తను కూడా షూ తుడవమంటే తనకి ఇష్టం ఉండదంట, వాష్రూమ్ క్లీన్ చేయటం, ఇలా ఏది క్లీన్ చేయటం అంట ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు షూ ఇచ్చి క్లీన్ చేయమన్నప్పుడు తను ఇంకా షోలో బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇవన్నీ చెయ్యాలి అన్నారు కాబట్టి సో ఇంకా షూ క్లీన్ చేయటానికి ఇక చేసిందనమాట. చేస్తే తనకి ఇష్టం లేకపోయినా చేసిందని అభిజిత్ గారు ఇంకా ఏం చేశారు, వెళ్ళి ఆ చెప్పులు తొడవటం అనేది నాకు అదొకటి మంచిగా అనిపించలేదు. అది ఏం జరిగిందో మనకు తెలియదు, ముందు వెనక ఏం జరిగింది, ఎడిటింగ్లో ఏం జరిగింది, దాన్ని ఎలా యాడ్ చేశారు అని మనకు తెలియదు. కానీ మనకు చూపించింది ఏంటి అంటే అభిజిత్ గారు వెంటనే తన క్లీన్ చేసి వచ్చి రాగానే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వెళ్ళి తనకి వెళ్ళి చెప్పులు క్లీన్ చేయడం అది నాకు సరిగా అనిపించలేదు. ఇంత ఓవర్ చేస్తున్నారా అనిపించింది. అంటే కొంతమంది నాకు ఏంటంటే ఆ స్టేజ్ మీద నిన్న కొంతమంది అవమానించారు, కొంతమందితో మంచిగా మాట్లాడారు అని నాకు అనిపించింది. అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ మరి అక్కడ
సో షో ఫార్మాట్ పెట్టా, లేకపోతే డైరెక్టర్స్ చెప్పేదా, లేకపోతే బిగ్ బాస్ టీఆర్పీ కోసం ఇవంతా కొంచెం ఇలా చేస్తారా, మనకి ఇవన్నీ తెలియదు. కాకపోతే అలా ఆయన వెళ్ళి చెప్పులు దూడటం అని నచ్చలేదు. కొంతమందితో జడ్జెస్ ఏంటంటే మంచిగా ఉన్నారు, కొంతమందితో ర్యాష్గా ఉన్నారు, కొంతమందికి ఏంటంటే నువ్వు సెట్గా నువ్వు వెళ్ళిపో, నువ్వు వీడియోలు చేసుకో బయట అని చెప్పేశారు. సో వీటిలన్నిటి గురించి మీరేమంటారు అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోని అయితే షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. తగ్గేదలిని అబ్బా బిగ్ బాస్ వస్తుంది, ఇంకా మనం రివ్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పటికీ కావాలి.